ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది. యూరప్, ఆస్ట్రేలియా, ఎక్కడైనా సరే. మన దగ్గర అది లేదు. మనకి ఎంతసేపు 100 మంది కాదు 200 మందిని పిలుద్దామా భోజనాలకి, ఏమనుకోవద్దు. పిల్ల పెద్దదైంది ఇంట్లో ఫంక్షన్ కన్నా అందరు ఇన్సూరెన్స్ చేసుకోండి. 1000 మందికి మీరు భోజనం పెడితే మీకేం వచ్చింది? మరుసటి రోజు ఆడి భోజనం ఎక్కడ పోయింది? మీకు ప్రాబ్లం వస్తే 1000 మంది వచ్చిస్తారా? దయచేసి ఫస్ట్ థింగ్, మీ ఫ్యామిలీని లైఫ్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చేస్తారు, ఇల్లు సెక్యూర్ చేస్తారు వీలైనంత దాంట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. కార్కి ఇన్సూరెన్స్ లేనిదే కార్ని షోరూమ్ బయటకు రానివ్వడో. మీ కార్ని తీసుకురండి బయటికి, ఇన్సూరెన్స్ కట్టకుండా షోరూమ్ నుంచి. సెకండ్ హ్యాండ్ కార్ని తీసుకురండి బయటికి. అలాంటి కార్కి నాన్ లివింగ్ థింగ్ అంత ప్రాధాన్యత ఉంది. మనం కూడా పిల్లోడు పుట్టంగానే పిల్లోడికి ఇన్సూరెన్స్ ఉండాలి. మనందరికి ఇంట్లో ఇన్సూరెన్స్ ఉంటే పుట్టిన పిల్లోడికి ఇన్సూరెన్స్. కార్ ఎట్లాగైతే పుట్టిన పిల్లోడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే లోపల పిల్లోడికి వాడి మొత్తం ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉండాలి. దయచేసి అనవసరమైన ఖర్చులు అందరూ ఆపేసి 10 మందికి తాగించడం, తించడం తర్వాత చేయండి. మీరు ఫస్ట్ ఇన్సూరెన్స్ చేసుకోండి. అందరు ఇన్సూరెన్స్ చేసుకోండి. కోవిడ్లో అందరు